Dear students, how are you? I'm fine, thank you. Hope you are fine too. ఈ రోజు మనం ఒక మంచి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నంబర్. మనం చూడండి, డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. నేను కొన్ని సమ్స్ ఇచ్చాను. క్యూబ్ రూట్ ఆఫ్ 6859, క్యూబ్ రూట్ ఓవర్ 9261, క్యూబ్ రూట్ ఓవర్ 32,768, లైక్ దట్. ఓకేనా? అటువంటి సమ్స్ ఇచ్చానండి. మనము సింపుల్ గా షార్ట్ కట్ మెథడ్ లో ఎలా నేర్చుకుందామో చూద్దాం. ఇప్పుడు మీకు క్యూబ్ రూట్ ఆఫ్ ఎ నంబర్ మీకు తెలియాలి అంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు నో క్యూబ్స్ ఆఫ్ ద నంబర్స్ 1 to 9. 1 to 9 క్యూబ్స్ మీకు తెలియ ఉండాలి. తెలిస్తే చాలా ఈజీ మనం చేయొచ్చు. అంటే ఒకసారి రికాల్ చేద్దామండి. 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729. ఇవి క్యూబ్స్ ఆఫ్ ఎ నంబర్. అంటే ఒక నంబర్ ని 3 times మల్టిప్లై చేస్తే క్యూబ్ ఆఫ్ ఎ నంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 క్యూబ్ కావాలి. 9 into 9 into 9 3 times మల్టిప్లై చేసామనుకోండి, మన 729 వస్తుంది. అలాగే ఒక నంబర్ ని 3 times మల్టిప్లై చేస్తే మనకి క్యూబ్ ఆఫ్ ఎ నంబర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ ఉన్నదండి. ఆ లాజిక్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యూబ్ రూట్ ఆఫ్ నంబర్స్ మనం ఈజీగా చేసేస్తాం. ఆ లాజిక్ ఏదో చూద్దామండి ఒకసారి. వాట్ ఈస్ దట్ లాజిక్? మీరు చూడండి ఒకసారి. 2 cube అండి 8 అండి. ఇక్కడ 2 cube చేస్తే ఎండ్ విత్ 8 అయ్యిందండి. ఇదే చూడండి 8 cube చెయ్యండి, ఎండ్ విత్ 2 అయ్యింది. చూసారా? అంటే 8 కాంప్లిమెంట్ 2 కదా, 2 కాంప్లిమెంట్ 8 కదా. కాబట్టి 2 cube చేసినప్పుడు ఎండ్ విత్ 8 అవుతుంది. 8 cube చేసినప్పుడు ఎండ్ విత్ మనకేమొచ్చి 8 అవుతుంది. మరోసారి చూడండి. 3 cube చూడండి. 3 cube ఎండ్ విత్ 7 అయ్యింది. అంటే 3 + 7 యాడ్ చేస్తే 10 అయింది కదా. అలాగే చూడండి 7 cube = 343 అని, అంటే ఎండ్ విత్ 3 అయింది. అంటే 7 + 3 యాడ్ చేస్తే 10 అవుతుంది కదా. ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేయండి. మనము 2 + 8 ఈ రెండు యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. కాబట్టి 2 cube అనే నంబరు ఎండ్ విత్ 8 అవుతుంది. అంటే ఎప్పుడు కూడాను చివరిని ఎండ్ విత్ 8 అయ్యింది అనుకోండి, దాట్ క్యూబ్ రూట్ ఆఫ్ నంబరు ద ఎండ్ విత్ 2 అవుతుంది. అది మీకు అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3 cube is 27 అండి, 7 cube is 343. ఇది ఎండ్ విత్ 3 అవుతుందండి. ఇది ఎండ్ విత్ 3 అవుతుంది, ఇది ఎండ్ విత్ 7 అవుతుంది. అంటే చూడండి 3 + 7 రెండు యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. ఇలా గుర్తు పెట్టుకోండి. 3 కాంప్లిమెంట్ 7, 7 కాంప్లిమెంట్ 3 అండి, 2 కాంప్లిమెంట్ 8, 8 కాంప్లిమెంట్ 2 అండి. అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా 10 వస్తుంది. రిమైనింగ్ నంబర్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. 1 cube 1, నెక్స్ట్ 4 cube 4, అండ్ 6 cube ఎండ్ విత్ 6, 4 cube ఎండ్ విత్ 4, 1 cube 1 ఎండ్ విత్ 1, నెక్స్ట్ 9 cube ఎండ్ విత్ 9. అంటే రిమైనింగ్ నంబర్స్ 1, నెక్స్ట్ టైం వచ్చి 4, నెక్స్ట్ టైం వచ్చి 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 9. ఈ నంబర్స్ అనేవి ఎండ్ విత్ ద సేమ్ నంబర్స్ అవుతున్నాయి ఎక్సెప్ట్ దీస్ నంబర్స్. ఇదైతే క్యూబ్ ఆఫ్ నంబర్ లో ఎండ్ విత్ 8 అవుతుంది. 8 క్యూబ్ చేస్తే ఎండ్ విత్ 2 అవుతుంది. 3 క్యూబ్ చేస్తే ఎండ్ విత్ 7 అవుతుంది. 7 క్యూబ్ చేస్తే ఎండ్ విత్ 3 అవుతుంది. అంటే ఆ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్ నంబర్స్. సో ఇవి మాత్రము క్యూబ్ ఆఫ్ నంబర్ చేసిన ఎండ్ విత్ సేమ్ నంబర్స్ అవుతుంది. ఇది మీకు మైండ్ లో కొద్దిగా పెట్టుకోవాలండి. ఈ కాన్సెప్ట్ మీరు మైండ్ లో గుర్తు పెట్టుకుంటే మీకు ఎనీ నంబర్ క్యూబ్ ఆఫ్ నంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డూ దట్ ఈస్ క్యూబ్ రూట్ ఓవర్ 6859 అని. దీని క్యూబ్ రూట్ ఆఫ్ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే క్యూబ్ రూట్ ఆఫ్ నంబర్. మీరు ఎప్పుడైనా క్యూబ్ రూట్ ఆఫ్ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కీప్ బార్ ఫర్ ఎవ్రీ 3 places ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అంటే దట్ మీన్స్ 6859 రాసేటప్పుడు 3 places కి ఇలా మనం బార్ పెట్టుకోవాలి. బార్ పెట్టుకున్నాం. రైట్ నుండి లెఫ్ట్ కి బార్ పెట్టినండి. ఇప్పుడు ఇది ఎండ్ విత్ 9 అండి. ఎండ్ విత్ 9 కాబట్టి 1, 4, 5, 6, 9 ఈ నంబర్స్ ఎప్పుడు కూడా ఎండ్ విత్ 9 అవుతాయి. కాబట్టి ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈజ్ 9 అవుతుంది. ఇప్పుడు ఈ ప్లేసెస్ కావాలండి, అంటే 10th ప్లేస్ లో ఉండే నంబర్ కావాలండి. ఈ 6 అనే నంబరు 1 క్యూబ్ చెక్ చేయండి 1 అండి, 2 క్యూబ్ చెక్ చేయండి 8 అండి. అంటే దిస్ నంబర్ ఈజ్ లైస్ బిట్వీన్ 1 క్యూబ్ అండ్ 2 క్యూబ్ అండి. 1 క్యూబ్ కి 2 క్యూబ్ కి మధ్యలో ఉంది.
కాబట్టి మనం కన్సిడర్ చేయవలసిన నంబర్ ఇది కన్సిడర్ చేయాలి, ఈ నంబర్ కన్సిడర్ చేయాలి. అంటే ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈస్ 9 అవుతుంది, 1 అవుతుంది, సారీ. ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈస్ 1 అవుతుంది. సో అల్టిమేట్లీ క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 19. యూఆర్ గెటింగ్ లైక్ దట్. లెట్ us we go for the second one. సెకండ్ సమ్ అనేది ఎలా చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు 9261 ఉందండి. సో మన 9261 సేమ్ రాసియాలి. మనము 3 ప్లేసెస్ కి బార్ పెట్టుకొని రైట్ నుండి లెఫ్ట్ కి పెట్టాలి, రైట్ నుండి లెఫ్ట్ కి పెట్టాలి 3 ప్లేసెస్ కి. అంటే మరి దీని పరిస్థితి ఏంటంటే ఇది ఒక నెంబరే ఉందని అలా వదిలేయాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ ఎండ్ విత్ 1 అండి. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నంబర్ ఇక్కడ ఎండ్ విత్ 1 అయింది. ఎండ్ విత్ 1 అయితే మనకు 1 అయింది. ఎండ్ విత్ 1 అయినప్పుడు 1 వస్తుంది. సో ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈజ్ 1 అవుతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో సెకండ్ వన్ ఇప్పుడు 9 అండి. ఈ 9 అనేది ఏ రెండు క్యూబ్లకు మధ్యలో దగ్గరలో ఉందో చూసుకోండి. ఇప్పుడు చూసుకుంటే 2 క్యూబ్ 8 అండి, 3 క్యూబ్ 27. అంటే ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉందండి. వీ కెన్ రైట్ 2 క్యూబ్ ఈజ్ లెస్ దెన్ 9 ఈజ్ లెస్ దెన్ 3 క్యూబ్. ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి మనం వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ డిజిట్, ఈ డిజిట్ మనం కన్సిడర్. సో ద డిజిట్ ఇన్ ద 10th ప్లేస్ ఈజ్ 2 అండి. సో ఫైనల్లీ దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. అర్థమవుతుందా? లెట్ us we go for the next one. 32,768. That cube root of number we have to find out. Same thing మనం రాసేయాలి. 32,768. For every 3 places we should keep bar. ప్రతి 3 ప్లేసెస్ కి రైట్ నుండి లెఫ్ట్ కి బార్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి, దిస్ ఈజ్ ద నంబర్ ఎండ్ విత్ 8 అండి. ఎండ్ విత్ 8 అంటే దీని కాంప్లిమెంట్ 2 తీసుకోవాలి. అంటే ఎండ్ 8 కి 2 కి మాత్రమే కనెక్షన్, ఆ రెండు సమ్మింగ్ మాత్రమే 10 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 8 అంటే దాని కాంప్లిమెంట్ 2 తీసుకోండి. సో ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోతుంది. అర్థమవుతుందండి? నెక్స్ట్ అండి 32 తీసుకోండి. ఈ 32 అనే నంబరు చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండింటి మధ్య వాల్యూ మధ్య, ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి మనం కన్సిడర్ చేయవలసిన నంబర్ 3 తీసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అండి. సో మన 32 ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వీఆర్ గెటింగ్ దిస్ ఆన్సర్. సో ఫైనలీ దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 32 అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us we consider this number. క్యూబ్ రూట్ ఓవర్ 54,872 చూద్దాం. సో ఇలా మనం 8,702 54,872 తీసుకున్నాను. మనం ఏం చేద్దామంటే ప్రతి 3 ప్లేసెస్ కి ఇలా బార్ పెట్టి దిస్ ఈజ్ ద నంబర్ ఎండ్ విత్ 2 అండి. ఎండ్ విత్ 2 అంటే 2 కాంప్లిమెంట్ 8 మనం కన్సిడర్ చేయాలి. సో ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ ఎండ్ విత్ 8 అయిపోతుంది, ఎండ్ విత్ 8 అవుతుంది. ఇప్పుడు 54 అండి. 54 అనే నంబరు చూడండి దీనికి మధ్యలోనే ఉందండి. సో వీ కన్సిడర్ దట్ డిజిట్ ఈజ్ 3 కన్సిడర్ చేయాలి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ 3 అండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ దట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 38. ఓకేనా? లెట్ us we consider the next number. 97,336 అండి. ప్రతి 3 ప్లేసెస్ కి మనం బార్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద నంబర్ ఎండ్ విత్ 6 అండి. ఎండ్ విత్ 6 అంటే మనకు ఉండేది 6 మాత్రమే ఛాన్సెస్ అండి అకార్డింగ్ టు కదండి, ఒకటే నెంబర్ ఉంటుంది. సో ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 6 అండి. ఇప్పుడు 10th ప్లేస్ నంబర్ కావాలండి. 10th ప్లేస్ ఆఫ్ నంబర్ కావాలంటే ఈ నంబరు ఈ రెండింటికి మధ్యలో ఉన్న జాగ్రత్త చూసుకోండి. దీనికి మధ్యలో ఉంది అంటే మనం కన్సిడర్ చేయవలసిన నంబర్ ఇన్సైడ్ ఆఫ్ దట్ నంబర్ అంటే 4 కన్సిడర్ చేయాలి. దాట్ ఈజ్ ఈక్వల్ టు 46. సో ఫైనల్లీ క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 46 అవుతుంది. లెట్ us కన్సిడర్ ద నెక్స్ట్ నంబర్ 35,937 అండి. దిస్ క్యూబ్ రూట్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్. ఓకేనా? ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 7 అండి. 7 కాంప్లిమెంట్ 3 అని చెప్పండి. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది కాబట్టి 7 కాంప్లిమెంట్ 3 అండి. 7 ఉందంటే డెఫినెట్ గా యూనిట్ ప్లేస్ మనం 3 కన్సిడర్ చేయాలి. సో తర్వాత ఇప్పుడు మనం ఇలా బార్ పెట్టుకుంటే ఈ నంబర్ చూడండి, మనం ఈ నంబర్ ఏ క్యూబ్ ఆఫ్ నంబర్ మధ్యలో ఉందో చూసి దీనికి మధ్యలో ఉందండి. సో ఇది అబవ్ అయిపోతుంది కాబట్టి ఇన్సైడ్ ఈ లోపల అంటే ఇటువైపు ఉన్న వాల్యూ తీసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 వీ కన్సిడర్. సో దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 33. లెట్ us కన్సిడర్ దిస్ వాల్యూ 5,92,704 అండి. ప్రతి 3 ప్లేసెస్ కి మనం బార్ పెట్టుకోమని చెప్పాను.
ప్రతి 3 ప్లేసెస్ కి బార్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద నంబర్ ఎండ్ విత్ 4 అండి. ఎండ్ విత్ 4 అంటే మనకి ఆప్షన్ ఏమిటి 4 ఉంది. 4 కి 4 ఉంది కాబట్టి ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఈజ్ 4 అండి. అయిపోయిన తర్వాత సో ఈ నంబర్ చూద్దామండి. 592 ఉంది. 592 అంటే ఈ రెండు మధ్యలో ఉందండి. ఈ రెండింటి మధ్యలో ఉంది. మనం కన్సిడర్ చేయవలసిన వాల్యూ లోపల వాల్యూ కన్సిడర్ చేయాలి. అంటే మనము 8 మనం కన్సిడర్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ 84. లెట్ us we go for this is 6,14,125 క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నంబర్. ప్రతి 3 ప్లేసెస్ కి బార్ పెట్టుకున్నాం. ప్రతి 3 ప్లేసెస్ బార్ పెట్టుకున్నాం. ఇప్పుడు 5 తో ఎండ్ అయ్యింది కాబట్టి ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఇస్ 5. 5 కి 5, 1 కి 1, 4 కి 4, 6 కి 6, 9 కి 9 చెప్పేశాను. సో 5 తో అంటే 5 ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఇస్ 5 అయిపోతుంది. ఇప్పుడు ఈ నంబర్ చూద్దాం. 614 అండి. 614 వాల్యూ లైస్ బిట్వీన్ దిస్ ఈజ్ అండి. అంటే దిస్ ఈజ్ ద వాల్యూ 8 క్యూబ్ ఈజ్ లెస్ దాన్ 614 ఈజ్ లెస్ దాన్ 9 క్యూబ్ అండి. ఈ రెండింటికి వాల్యూస్ మధ్యలో ఉందండి. కాబట్టి మనం కన్సిడర్ చేయవలసిన వాల్యూ ఇది కన్సిడర్ చేయాలి. ఇది మనం కన్సిడర్ చేయకూడదు, ఇది కన్సిడర్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 85. దట్ ఈస్ క్యూబ్ రూట్ ఓవర్ 6,58,503 అండి. నేనేం చెప్పానంటే ప్రతి 3 ప్లేసెస్ కి బార్ పెట్టుకోవాలి. అంటే వీ షుడ్ కీప్ ద 3 ప్లేసెస్ బార్ అండి. ఇప్పుడు దిస్ ఈజ్ ద నంబర్ ఎండ్ విత్ 3 అండి. 3 కాంప్లిమెంట్ ఈజ్ 7 అండి. 3 కాంప్లిమెంట్ 7 కాబట్టి మన యూనిట్ ప్లేస్ లో ఉండే నంబర్ 7 అవుతుంది. ఈ రెండు పేర్లకి చూడండి, ఇటు ఇటు మారుతుంది. ఈ రెండు పేర్లకి ఇవైతే సేమ్ థింగ్ వచ్చేస్తాయి. సో అయిన తర్వాత ఈ నంబర్ చూద్దామండి. 658 అండి. 658 అని ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉన్నదండి. అంటే మనం తీసుకోవాల్సిన నంబర్ ఇన్సైడ్ ఆఫ్ ద నంబర్ తీసుకుంది. అంటే ఏదైతే లెస్ వాల్యూ ఉన్నదో ఆ దాని క్యూబ్ కాబట్టి మనం 8 తీసుకోండి. వీ హ్యావ్ టు కన్సిడర్ 8 అండి. సో ఆ విధంగా మనం అన్ని నంబర్లు ఫైండ్ అవుట్ చేస్తాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.